హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మన ఐజబుల్ ఛానల్. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ వారం సంత అయితే జరుగుతుంది. సో ఈ సంత అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేటు జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. సో ఈ సంత అయితే ఐజ మండలంలో అయితే ప్రతి గురువారం అయితే జరుగుతుంది. అండ్ ఈ సంత టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 to ఆఫ్టర్నూన్ 1 or 2 దాకా అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎద్దులైతే బేరం చేస్తున్నారు. సో ఇక్కడైతే ఎద్దులు ఉన్నాయి, వాటి వివరాలు అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. అన్నా ఏం చెప్పినావు బాబా? ఏం చెప్పినావు? 1.45. ఎన్ని పనుల మీద ఉన్నాయి? 2 పనులు వేసినాయి. పని ఇంటి దగ్గర వచ్చి కట్ట చూసుకున్నా పర్లేదు. పొడిస్తే ఏమన్నా పొడిచేది లేదు, తన్నేది లేదు. అది 4, ఇది 2. అది రైట్, ఇది లెఫ్ట్. పొడిచేది గిడిచేది ఏం లేదు. నెంబర్ చెప్తావా? 99 129 57 908. ఎవరన్నా? నీలపల్లె. సో అనమాట. మరి నీలపల్లెకి అయితే సంబంధించి ఈ ఒక్క జతనే ఉందా? ఇంటికాడ ఏమైనా ఉన్నాయా? అది ఇసుకబండి లాగినదా బండి? మన ఎవరు జత ఉన్నాయంటే ఎవరు ఉంటే చూడని అడుగుతున్నారు. చూడు ఒకవేళ ఎవరితోనే ఉంటే అదే అడిగిరి. సరే చెప్పాబా. ఏమో అడిగిరా అవి? ఎంత అడిగిరి? 1.20, 1.30 దాకా. అవేమో జత ఫైనా? ఎంత అవి? అవి మన వీడియో పెట్టినది. బాగానే చెప్పిండ్రు రేటు. ఎవరు వాళ్ళు తీసుకుంటారు? వెల్కురు ఆయన. ఇప్పుడు ఇవేటా? ఇది ఇవి 1.50, 1.50. పొడిసా ఏమన్నా? పొడిసే లేదు, తన్నేది లేదు, ఆడనే పెట్టుకో. ఉసుక బండి గిడం అన్నీ అయినాయి. ఏమి ఇది ఒక జతనే తెచ్చినావు? దూడ ఉందా? అదేం చెప్పినావు? 85. నంబర్ రేపు 95 42 21 93 04. ఏం పేరు? రఘు. మేడుకుందా కదా? రాజాపురం. సో అదనమాట, రాజాపురంకి అయితే సంబంధించినట్టు. సో వీళ్ళ దగ్గర ఎద్దులు అలాగే కోడలు కూడా ఉంటాయి. సో ఎవరికైనా కావాలనుకుంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. కాదు, ఎన్ని పనుల మీద ఉండే? అది దూడ పనులు వేయలేదు. అది 6, ఇది ఇంకా కడలు లేని కడలు తీరినాయి. ఇది ఊతలు. వయసా ఎవరిని ఉంటా పెట్టు. ఓహో యూట్యూబ్ ఛానలా మన ఐజబుల్స్. సో మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎద్దులకు సంబంధించిన అన్ని తాళ్ళు అయితే ఉన్నాయి. సో చూడండి, అన్ని రకాల తాళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ.
ఎవరు బ్రో? నాగలిదీనా. ఏం చెప్పినారు? 150,000 అడుగుతారు ఎవరైనా? 20కి అడుగుతున్నారు. మీరు ఎంతకి ఇస్తారు? 30 పైన అయితే ఇస్తారు. ఎన్ని పండ్ల మీద ఉన్నాయి? అది ఉంది 6. అది 6, ఇది 4. ఎక్కడ సైడ్ పోతాయి? 2 పక్కలు పోతాయి. పని గ్యారెంటీ? రైతులేనా? నెంబర్ చెప్తావా? నెంబర్ లేదా? థ్యాంక్ యూ బ్రో. ఛానల్ మన ఏజబుల్స్. సో నంబర్ అయితే ఇవ్వలేదా? సో మరి ఈ వారం చూసుకున్నట్టయితే మంచి సేద అభ్యర్థులు అయితే వచ్చినాయి. సో వాటిని అన్నిటిని అయితే చూపిస్తాను చూడండి. పన్నావులే ఓ సో మరి ఎవరైనా ఎద్దులు కానీ కోడలు కానీ ఇలాంటి బర్రెలు కానీ ఆవు కానీ అమ్మాలనుకుంటే సో నా వాట్సాప్ నెంబర్కి అయితే ఒక 2 మినిట్స్ దాకా వీడియో తీసేస్తే వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి. సో ఆ వీడియోని అయితే నేను యూట్యూబ్లో అయితే పెడతాను. సో ఇలాగైతే రైతులైతే మంచి ధరలకైతే అమ్ముకోవడం జరిగింది. సో మీరు కూడా మంచి ధరలకు అమ్ముకోవాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి అయితే వీడియో తీసి అయితే సెండ్ చేయండి. అండ్ నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8297011316. సో ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయగలరు మీ వీడియోని అయితే. అండ్ రైతులైతే మంచి మంచి ధరలకి అయితే అమ్ముకోవడం జరిగింది మన ఛానల్లో వీడియోలు పెట్టయితే. సో అండ్ అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మరి మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో మెంబర్షిప్ తీసుకోవడానికి అయితే మెంబర్షిప్ అయితే తీసుకోండి. సో నాకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. అండ్ వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు. సో లైక్ కొడితే నాకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలనిపిస్తుంది. సో వీడియోని కూడా ఫుల్గా చూడట్లేదు, సగం చూసి అడ్రస్ పెట్టు అని అయితే అడగడం జరుగుతుంది. సో మొత్తం వీడియోని చూసి అంతా అర్థమవుతుంది బ్రో. ఒకటే జత దగ్గరికి ఉంటున్నావు అని అంటున్నారు. లేదు, అన్నీ 1 నిమిషంన్నర దాకా చూసి అన్నీ అర్థమవుతాయి బ్రో. పూర్తి డీటెయిల్స్ కనుక్కోకుండా మధ్యాహ్నం ఎట్లా అవుతాం చెప్పండి బ్రో. సో అదనమాట. మరి నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికైతే ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మన ఏజబుల్ ఛానల్. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మంచి సైజులో ఉన్న ఒంగోలు జాతి కోడలు అయితే ఉన్నాయి. మరి వాటి వివరాలు అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. అండ్ అలాగే ఈ సంత అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేటు జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. సో ఈ సంత అయితే మరి ఐజ మండలంలో అయితే జరుగుతుంది. ప్రతి గురువారం జరుగుతుంది ఇక్కడ. అండ్ ఈ సంత టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 to ఆఫ్టర్నూన్ 12 or 1 దాకా అయితే జరుగుతుంది. సో మరి కోడల రేట్ ఎంత చెప్పినారు, ఏం చెప్పినారు అనేది అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. సో మరి రైతులు అయితే చూస్తున్నారు, మరి వాళ్ళు ఎంత కడతారు అనేది అయితే చూద్దాం. ఏం చెప్తున్నారా? 148 పనులు వేసినాయా? ఇంకా వేయలే. ఎవరివి? సోమలగూడూరు. గిడము అన్ని సేద్యాలు అయ్యాయనా? అడుగుతారు ఎవరైనా? 32కి. మీరెందుకు ఇస్తారు? 40 పైన అయితే ఇస్తారు. రైతులేనా వ్యాపారం? నెంబర్ చెప్తారా? 9000845747
47. ఏం పేరేనా? దాసు. సో అదనమాట. ఇవైతే మరి 1,48,000 అయితే ఇవ్వడం జరిగింది. సో 1,35,000కి అట్లా అడిగినారంట. సో ఇవ్వలేదంట వాళ్ళు. అండ్ అన్ని పనులు అయితే సాగుబాటు అయినాయి అయితే చెప్పడం జరిగింది. అన్ని పనులు అన్ని పనులు అయినాయి. సో ఇంకా పనులు అయితే వేయలేదంట. మరి ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి, ఒకవేళ ఇక్కడ సంతలో పోకపోతే. సో మరి అలాంటివి ఇక్కడ ఒక జత ఉన్నాయి. సో వాటి వివరాలు కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. అవనా ఏం ఒక్కటి అడుగుతున్నారా? ఎంత అడుగుతున్నారు? ఒక్కటి జత ఎంత చెప్పినారు? అవనా జత ఏం చెప్పినారన్నా? 1,65,000. మరి జత అయితే 1,65,000. ఒకటైతే 80 పైన అయితే ఇవ్వడం జరిగింది. సో అది ఒకటైతే అనట. స్టార్టింగ్లో అయితే వాళ్ళు ఎక్కువ అయితే ఇవ్వడం జరిగింది. చూద్దాం మరి ఏం చెప్తున్నారు అనేది అయితే. అది ఒకటి అడిగిరా వాళ్ళు? ఎంత అడిగిరి? ఇది 76,000 అడుగుతున్నారు. అదే అనమాట. ఇదైతే 80,000 చెప్పినారంట. 80 పైన ఇవ్వడం జరిగింది. 76,000 అట్లా అడిగినారంట, ఇవ్వలేదు. నేను నంబర్ అయినా చెప్పారా? 9704 1100 ఏం పేరేనా? రామయ్య గౌడు. ఎవరైనా సోమలగూడూరు కదా? గురిజాల. సో అదనమాట. యూత్లకు కూడా అయితే 50 అవనా? ఈ కూడా ఇది రెండు జతనా? అది ఒక్కటి అడిగిరండి అంటే అడుగుతున్నారు. దాన్ని ఎక్కువ అడుగుతున్నారు అవును వాళ్ళకి జత పడుతుంట. అవును అడ్డ అడుగుతున్నారు. మంది వచ్చారే మాకు అదే కావాలి అదే కావాలి అంటే చెప్తాను. 10 మంది పని లేదనా మధ్యలో కూర్చుకొని 5-6 వేలు ఎత్తులు పెట్టుకుని సొంతంగా సో అదే అనమాట. వాళ్ళైతే వాళ్ళ జతకైతే సరిపోతుందని అయితే ఒక్కదాని అయితే అడిగినారంట. ప్రైస్ ఎందుకు తగ్గుతుంది? మరి వీటిని అయితే బేరం చేస్తున్నారు, చూద్దాం. సో అదనమాట. ఇవైతే 96,000 అయితే చెప్పినారు. సో 96,000 అయితే ఇస్తానైతే చెప్తున్నాడు. తీసుకుని వెళ్దాము. సో ఇవైతే ప్రస్తుతం 96,000కి అయితే పట్టిస్తానని చెప్తున్నాడు.
అండ్ అలాగే మరి ఎవరైనా ఎద్దులు కానీ కోడలు కానీ అండ్ అలాగే బర్రెలు కానీ అండ్ ఆవులు కానీ అమ్మాలనుకుంటే ఆ, నా వాట్సాప్ నెంబర్కి అయితే వీడియోని అయితే సెండ్ చేయండి. సో దాన్ని నేనైతే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇలా అయితే రైతులు అయితే మంచి ధరలకైతే మన ఛానల్ నుంచి అయితే ఎద్దుల్ని కోడల్ని అయితే ఆ, మంచి ధరలకైతే అమ్ముకున్నారనమాట. సో మీరు కూడా మంచి ధరలకు అమ్ముకోవాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి అయితే మీ వీడియోని అయితే మీ యొక్క ఎద్దుల వీడియోని అయితే తీసి నా వాట్సాప్ నెంబర్కి అయితే పంపించగలరు. సో నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8297011316. ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. అండ్ అలాగే మీరు ఎద్దుల్ని ఎంతకి అమ్మాలనుకుంటున్నారు అనేది పూర్తి డీటెయిల్స్ అయితే నాకైతే సెండ్ చేయండి. సో నాకు కూడా సులువుగా ఉంటుంది వీడియో అప్లోడ్ చేయడానికి. అండ్ అలాగే మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీరు ఎక్కడ చూస్తున్నారు అనేది అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. సో మన వీడియోస్ అయితే ఎక్కడి దాకా వెళ్తున్నాయి అనేది అయితే నాకు కూడా తెలుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఏజబుల్ ఛానల్. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మంచి సైజులో ఉన్న ఎద్దులు అయితే ఉన్నాయి. సో మరి వాటి వివరాలు అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ సంత అడ్రస్ వచ్చేసి మరి తెలంగాణ స్టేటు జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. సో ఈ సంత అయితే మరి ప్రతి గురువారం ఐజ సంతలో అయితే జరుగుతుంది. అండ్ అలాగే మరి వీటి వివరాలు అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. మరి చూస్తున్నారు కదా, ఈ యొక్క జత అయితే బాగుంది. మరి ఏం రేట్ చెప్తున్నారు, ఎంత, ఏ ఊరు అనే వివరాలు అయితే కనుక్కుందాం. ఎంత చెప్తున్నారు పద మంచిది? ఎంత చెప్తున్నారు? 250. యావరు సింధనూరు. ఎన్ని పనుల మీద ఉన్నాయి? అన్ని పనులు. ఇది 4, అది 6. పని గ్యారెంటీ? ఎక్కడ సైడ్ పోతాయి? 2 సింపుల్ పోతాయి. ఎవరు సింధనూరు? రెడ్డివే? నీవేనా? సింధనూరు సమ్మను. 250. రైతులేనా వ్యాపారస్తులా? 2. ఫోన్ నెంబర్ చెప్తావా? చెప్పు. 98 98 48 48 09 09 1 285. ఈ ఒక్క జతనే ఉందా, ఇంకేమైనా ఉన్నాయా? సో చూస్తున్నారు కదా, మరి ఎద్దులు అయితే ఎవరికైనా కావాలనుకుంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. సో వాళ్ళైతే వ్యాపారస్తులేనంట. ఇక్కడ ఈ సంతలో పోకపోతే మరి మీకైతే ఇచ్చే అవకాశం ఉంది. సో అండ్ అలాగే వాళ్ళ దగ్గర ఇంకా ఎద్దులు అలా కోడలు అయితే ఉంటాయి కదా. సో మంచి ఎద్దులు అయితే ఉంటాయి సేద్యానికి. సో ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ అలాగే ఎవరైనా ఎద్దులు కానీ కోడలు కానీ బర్రెలు కానీ అమ్ముకునాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి అయితే మీ యొక్క ఎద్దులు కానీ వీడియో అయితే నా వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి. సో దాని అయితే నేనైతే యూట్యూబ్లో అయితే పెట్టడం జరుగుతుంది. సో ఇలా మంచి ధరలకైతే రైతులైతే అమ్ముకోవడం జరిగింది. సో మీరు కూడా అలా మంచి రేట్లకైతే అమ్ముకోవాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి అయితే వీడియోని అయితే సెండ్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8297011316. సో ఈ నెంబర్కి అయితే సెండ్ చేయండి. అండ్ ఇక్కడ ఎద్దులు అయితే బేరం చేస్తున్నారు. మరి చూద్దాం ఏం రేట్ అనేది అయితే. అనమాట. మరి ఈ జత అయితే 120,000 పైన అయితేనే ఇస్తామంటున్నారు. సో 120,000 లోపల అయితే ఇవ్వమని అయితే చెప్పడం జరిగింది. అవునా? ఏం చెప్పినారా? 125,000. ఎవరు అన్న? ఎవరివి? రామపురం. ఎంత కడుతున్నారు వాళ్ళు?
నువ్వు చెప్పు, నువ్వు బేరం చెప్పు. చెప్పేసి లక్ష 20 అంట మన ఐజాపుల్స్. చెప్పు, రేట్ చెప్పు, లోపల చెప్పు. అంత కట్ట బేరం ఉంటుంది సంత లేకొచ్చింది. ఎట్ట నువ్వు చెప్పు. సో వాళ్ళైతే 1,20,000 లోపల అయితే అడుగుతున్నారు. మరి ఎద్దుల యజమాని అయితే 1,20,000 పైన అయితేనే ఇస్తుంటున్నాడు, లోపలైతే ఇవ్వనని అయితే బరాబరి చెప్పడం జరిగింది. సో చూస్తున్నారు కదా, మరి ఈ వారం సంతకైతే మంచి సైజు గల ఎద్దులు కోడలు అయితే రావడం జరిగింది. ఎంత ఉంది భుజం, ఎట్లా ఉంది? ఇది ఒక జత అయింది. మరి చూస్తున్నారు కదా, ఈ జత అయితే మరి 80 పైన అయితే ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళైతే ఒక్కదాన్ని అడుగుతున్నారు. సో ఒకటైతే ఇవ్వను, జత అయితే ఇస్తానైతే ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ 75,000కి అయితే ఇస్తా అంటున్నాడు. వాళ్ళు 70,000కి అయితే అడగడం జరిగింది. లాస్ట్ 30 పైన ఉంటుంది, 70 పైన జత. అక్కడ మన బండి ఎక్కుతుంది 500 తీసుకుంటా. సో చూస్తున్నారు కదా, వాళ్ళైతే మరి 75,000కి తక్కువ అయితే ఇవ్వని అయితే ఇవ్వడం జరిగింది రైతు. వాళ్ళైతే 70కి అయితే అడుగుతున్నారు. మరి ఇంకా సంతలకైతే ఎద్దులు అయితే ఇంకా వస్తున్నాయి. అండ్ అలాగే మరి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అండ్ అలాగే రెగ్యులర్గా చూసే వాళ్ళు అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికైతే థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఎద్దులు అయితే మంచి సైజులో ఉన్నాయి. కొట్టక్ కొట్టక్ కొట్టక్. చెప్తే కదా అమ్మాయి, ఇప్పుడు కూడా చెప్పిపా ఇంకా అలానా. చెప్తే దొమ్మ చేసి ఆ మంచికి ఒకటి అన్న చెప్పు, ఇంకా చెప్తే దొమ్మ చేసి చెప్పు ఇంకా ఒకటి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మన ఐజాపుల్ ఛానల్. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ వారం సంత అయితే జరుగుతుంది. సో ఈ సంత అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేటు జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. సో మరి ఈ సంత అయితే ఐజ మండలంలో ప్రతి గురువారం అయితే జరుగుతుంది. అండ్ ఈ సంత టైమింగ్స్ వచ్చేసి
ఎర్లీ మార్నింగ్ 5 to ఆఫ్టర్నూన్ 12 or 1 దాకా అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మంచి సైజులో ఉన్న ఎద్దులు అయితే ఉన్నాయి. సో వాటి వివరాలు అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. ఎవరు అనా వడ్లదీనా బట్లదీనా ఏం చెప్పినావానా? 1,90,000. పని బాగోద్దా? పని గ్యారంటీ. ఎక్కడ సైడ్ పోతాయనా? ఇట్లే రైతులా వ్యాపారస్తులేనా? వ్యాపారస్తులేనా? నంబర్ చెప్తావా? చెప్పానా? పన్ను ఎన్ని ఉన్నాయా? అన్నీ వేసినాయా? ఇది ఒక జతనే ఉందా? అది బట్టలు తినంటే ఎక్కడనా? మన ఇటుకెళ్ళ పక్కన మండలం ఎట్టుకెళ్ళనే కదా. ఇదేనా? 9182202747. ఏం పేరానా? అశోక్. మరి చూస్తున్నారు కదా, ఇవి బట్టల దిన్నకైతే సంబంధించినవి. సో వాళ్ళైతే వ్యాపారస్తులేనంట. మరి ధర అయితే 1,90,000 అయితే ఇవ్వడం జరిగింది ఈ జత. అండ్ అలాగే వాళ్ళ దగ్గర మరి ఇంకా ఏమైనా కూడలు అయితే ఉండొచ్చు. సో వాళ్ళు డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. సో ఇక్కడ ఒక జత అయితే ఉంది. సో అతని కాల్లో ఉన్నాడు. అది అయిపోను మనమైతే ఇటు వివరాలు అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. ఎవరు అనా? అవనా అనా? మేడుకుందా? ఏం చెప్పినావు అనా? 1,30,000. పొడిసాయనా? ఏమన్నా పొడి చేస్తాను నేను. పని గ్యారెంటా? రైతులా వ్యాపారస్తులా? రైతులేనా? నంబర్ చెప్తావా? ఏమన్నా నంబర్ చెప్పనా? 7729076784. ఏం పేరానా? నరసింహులు. మేడుకుందా? సో చూస్తున్నారు కదా, వాళ్ళ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో సంతలో ఇవి పోకపోతే అయితే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. సో వాళ్ళు ఇక్కడ సంతలో సేల్ అయినాయంటే కాల్ చేయకండి మళ్ళీ. సో అదనమాట. ఇవైతే 1,30,000 అయితే చెప్పడం జరిగింది. వేడుకున్నవి. ఎవరు పెద్ద మనిషి? ఎవరిది? కర్ణాటక. ఏం చెప్పినావు? జత 1,20,000. పొడిస్తే ఏమన్నా? పొడిచేస్తా అనేది ఏం లేదు. ఎక్కడ సైడ్ పోతే ఇట్టే పోతే. రైతులా వ్యాపారస్తులా? రైతేనా? నంబర్ చెప్తావా? నంబర్ తెలియదా? సో అదనమాట. ఇవైతే 1,20,000 అయితే చెప్పడం జరిగింది. పొడవడం, తన్నడం ఇలాంటివి అయితే లేవని అయితే చెప్పడం జరిగింది. సో పని అయితే గ్యారెంటీ అని అయితే చెప్తున్నారు. అన్ని పనులు అయినాయా? 4 ఉన్నాయి. సో 4 పనులు అయితే ఉన్నాయంట. ఇవైతే కర్ణాటకవి. సో ఇక్కడైతే బేరం చేస్తున్నారు. మరి చూద్దాం ఇవి ఏం రేట్ చెప్తున్నారు, ఎంత అనేది అయితే. ఒకటి 55 అయితే చెప్పడం జరిగింది.
మరి ఇవైతే 1,30,000 అయితే అడుగుతున్నారంట. మరి ధర అయితే 1,50,000 అయితే ఇప్పడం జరిగిందంట. మరి ఇవి 1,50,000 పడుతుందా లేదా అని అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అండ్ అలాగే మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారని అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. సో మన వీడియోస్ అయితే ఎక్కడి దాకా వెళ్తున్నాయి అనేది అయితే నాకు కూడా ఒక అవగాహన అయితే వస్తుంది. సో అండ్ అలాగే మన వీడియోస్కి అయితే ఇంకా సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. ఇవి కూడా 1,50 అయితే ఇవ్వడం జరిగింది. అన్ని రేట్లు అయితే చాలా భారీగా అయితే ఉండడం జరిగింది ఈ వారం. ఇప్పుడు లాస్ట్ ఏముంటుంది అయినా ఫస్ట్లో అయితే చూస్తారు. మీదేనా ఇప్పుడు కూడా చూస్తారా లాస్ట్లో తీసే తర్వాత? లచ్చంపాయ అంట. అవే అమ్మనంటే వస్తాయా? అవి ఇప్పుడే వస్తాయా నీకు? సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మనయ్య చెప్పుల ఛానల్. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ వారం సంత అయితే జరుగుతుంది. మరి ఈ వారం సంతకైతే మంచి ఒంగోలు జాతి కోడలు అయితే వచ్చాయి. సో వాటి వివరాలు అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. అండ్ అలాగే ముందుగా ఈ సంత అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేటు జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. సో ఈ సంత అయితే మరి ఐజ మండలంలో ప్రతి గురువారం అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఈ సంత ప్రతి గురువారం అయితే జరుగుతుంది ఇక్కడ. అండ్ ఈ సంత టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 to ఆఫ్టర్నూన్ 12 or 1 దాకా అయితే జరుగుతుంది. సో దూరం నుంచి వచ్చేవారు ఎవరైనా రావాలనుకుంటే ఈ సంతకైతే మరి ఎర్లీ మార్నింగ్ అయితే రావాల్సి వస్తుంది. ఎందుకంటే 11-12 లోపు అయితే సంత అయితే కొంచెం ఖాళీ అయిపోతుంది. సో దూరం నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా రండి. సో మరి ఈ వారం మంచి ఒంగోలు జాతి కోడలు అయితే వచ్చాయి. మరి రేట్లు ఎలా ఉన్నాయని అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. మరి ఇక్కడ చూడండి, కోడలు అయితే బాగున్నాయి, సైజులో అయితే ఉన్నాయి. మరి చూస్తున్నారు కదా, మంచి కోడలు అయితే ఉన్నాయి. మరి వీటి రేట్ ఎంత అనేది అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. ఏం చెప్తున్నారని అయితే ఎవరన్నా అక్కడ మాట్లాడు, నువ్వు లోపల చెప్పు. ఎవరన్నా అక్కడ మాట్లాడు, వాళ్ళు కాకుండా ఒకరే ఒప్ప అంతే కదా. మరి చూస్తున్నారు కదా, ఈ జత అయితే మరి 1,10,000 అయితే ఇవ్వడం జరిగింది. సో 1,10,000 అంటే 1,10,000కే ఇవ్వరు, బేరం చేస్తే కొంచెం తగ్గొచ్చు.
సో మనం బేరం చేసే విధానంలో అయితే ఉంటుంది. మరి ఈ వారం ధరలు బాగానే ఉన్నట్టున్నాయి. చూస్తున్నారు కదా, సైజులో ఉన్నాయి ఒంగోలు జాతి కోడలు. మరి ఇవైతే మరి కోదాడ, రామట అక్కడి నుంచి అయితే ఈ సంతకి అయితే వస్తాయి. నా దగ్గర లేవు. ఇప్పుడు నీ పక్కన దూడ 42,000 సో ఇవైతే 95,000 అయితే ఇస్తా అంటున్నాడు. వాళ్ళైతే 70 లోపు అయితే అడుగుతున్నారు. మరి 95,000 కొడతెత్తుందో లేదని అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అండ్ అలాగే మన వీడియోస్ అయితే ఎక్కడి దాకా వెళ్తున్నాయని అయితే తెలుసుకోవాలనుకుంటున్నా. సో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి, ఏ ఊరు నుంచి అనేది అయితే నాకు కూడా అర్థమవుతుంది ఎక్కడి దాకా వెళ్తున్నాయి అనేది అయితే. వస్తే కదా మంచి తెలదు, ఎద్దులానే తెలదు మంచికి. మీరు అడుగుతున్నా ఎంగైతే చెప్తా, ఎక్కడ గుద్ది వెనక చేతులు పెట్టుకుని ఏం ఫుక్కుంటారా మంచి మంచితోనే ఎప్పుడో తప్పారా నేను. సో మరి వాళ్ళకైతే బేరం అయితే కుదరలేదు. అండ్ అలాగే మీకు ఈ వారము అన్ని కోడలు అయితే చూపిస్తాను చూడండి. మరి మంచి సైజులో ఉండేటైతే 1 lakh పైన ఉన్నాయి. నార్మల్ మీడియం సైజు ఉండేటివి అయితే 85 పైన ఉన్నాయి. చిన్నవైతే 60 అట్లయితే చెప్పడం జరిగింది. అరే వారే నగిలేవా సో మరి ఈ వారం అయితే చాలా తక్కువ అయితే రావడం జరిగింది సంతకి కోడలు, పాలపాల కోడలు అయితే. మరి వాళ్ళకి ఎందుకు తక్కువ వేస్తున్నారు అనేది అయితే అర్థం అవ్వట్లేదు. చాలా తక్కువ అయితే వస్తున్నాయి మరి సంతకి. అలాగే దగ్గరలో మందకల్ సంత పడింది కాబట్టి తక్కువ వస్తున్నాయి అనుకుంటున్నా. మరి అలాగే ఎవరైనా ఎద్దులు కానీ కోడలు కానీ తర్వాత బర్రెలు కానీ అమ్ముకునే ఉద్దేశం ఉంటే ఒక చిన్న క్లిప్ తీసి అయితే నాకు వీడియో అయితే చేయండి, ఒక 2 minutes వీడియో. నేనైతే దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. సో ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకుంటారు. సో నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8297011316. సో ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయగలరు. అండ్ అలాగే మన ఛానల్లో ఇలా వీడియోస్ పంపి అయితే మంచి ధరలకైతే రైతు అయితే అమ్ముకోవడం జరిగింది. సో మీరు కూడా మంచి ధరలకు అమ్ముకోవాలనుకుంటే మీ యొక్క ఎద్దులను అయితే వీడియో తీసి అయితే నాకైతే వాట్సాప్ చేయండి. సో దాన్ని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మన దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకునే అవకాశం ఉంది.
సో ఎవరికైనా అమ్ముకునే ఉద్దేశం ఉంటే అయితే రైతులకి వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయగలరు. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మెంబర్షిప్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఉంటే తీసుకోండి. ఛానల్ పెడతాడు కదా ఏదో ఛానల్